వైసీపీకి ఏ కష్టం వచ్చినా కులం కార్డు బయటకు తీస్తుంది. ఇది ఏపీలో ప్రజలందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. దురదృష్టవశాత్తు ఈ కులం కార్డుకి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో దాటిపోయినట్టు కనిపిస్తోంది. లడ్డూ కల్తీ అంశం నుంచి పబ్లిక్ అటెన్షన్ ను మళ్లించడానికి వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును దారుణమైన బూతులు తిట్టారు. ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగానే వైసీపీ క్యాస్ట్ పాలిటిక్స్ ప్రారంభించింది. అంబటి రాంబాబును కాపుల కులానికి కింగును చేసి రాష్ట్రంలో కాపులను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. ఇక పద్మనాభరెడ్డిగా మారిన ముద్రగడ ఏపీలో కాపులను కట్టు బట్టలతో తరిమేస్తున్నారని భారీ డైలాగులు వేశారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది. దీంతో బీసీల మీద దాడులు చేస్తున్నారని మరో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇంత చేసినా అటు కాపుల నుంచి గాని ఇటు బీసీల నుంచి గాని వైసీపీ ఆశించిన స్పందన రాలేదు. క్యాస్ట్ పాలిటిక్స్ లో వైసీపీ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం. సినిమాల్లో పవర్ స్టార్ ఇమేజ్, రాజకీయాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీగా రికార్డు. ఇటువంటి ఘనతలు సాధించి కాపు కులానికి ఐకాన్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్. అంబటి రాంబాబు కోసం వైసీపీ నాయకులు ఉప ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడంతో కాపులు ఫ్యాన్ పార్టీకి ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. 2019కి ముందు పనిచేసిన కుల రాజకీయాలు ఇప్పుడు పని చేయకపోవడానికి జగన్ రెడ్డి తీరే ప్రధాన కారణమని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ హయాంలో కాపు నాయకులకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి ఆయన నీచంగా తిట్టడమే వైసీపీ కాపు లీడర్ల బాధ్యతగా మారింది. అందుకే ఫ్యాన్ పార్టీ నేతలకు సొంత కులంలోనే విలువ లేకుండా పోయింది. జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి జోగి రమేష్ కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబును దారుణంగా తిట్టారు. అందుకే జోగి రమేష్ అంబటి రాంబాబుపై కేసులు పెట్టినా అటు కాపులు గాని ఇటు బీసీలు గాని పెద్దగా స్పందించలేదు. దీంతో డామిట్ కులం ఎదురు తిరిగిందని తాడేపల్లి పెద్దలు ప్యాలెస్ ప్రచారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.